హలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ కోపం వచ్చినప్పుడు అది తీర్చుకోవడానికి ఎలాంటి పనులు చేస్తుంటాం. నేనైతే నేను కష్టపడి కనించిన ఫోన్లన్నీ నువ్వు పగలగొడితే ఎప్పటి నుంచి నేను సంపాదించిన సారీ ఒట్టి ఫోన్ పగలగొట్టడానికి ఫీల్ అయ్యామో. కాదు నా ఫోన్ చార్జర్ పగలగొట్టుకున్నా. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నైఫ్ తీసుకొని ఫ్రూట్ ని కచ్చకచ్చా పడుస్తాం. కాదు ఆ పండులో నువ్వు ఎవరిని ఊహించుకుంటావు? ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళని. నీ గర్ల్ ఫ్రెండా? మేబీ అయి ఉండొచ్చు. పెళ్ళాం కూడా అయి ఉండొచ్చు. ఉండొచ్చు. నువ్వైతే ఫ్రూట్ తీసుకొని కసకస కసకస. నాకైతే పటా స్టేజ్ మీద సుధాకర్ చేస్తున్నప్పుడు అదే కత్తి తీసుకొని సుధాకర్ నాకు కోపంగా ఉన్నప్పుడు పటాస్ ప్రోగ్రామ్ చూస్తా, ఎందుకంటే దాంట్లో శ్రీముఖి గారిని చూడడానికి. వాడు యాపిల్ వాడుకున్నట్టు వాడు నిన్ను వాడుకుంటున్నాడు. టీవీ దగ్గరకు వచ్చి కత్తి తీసుకొని టీవీని నేను భాస్కర్ అన్న బాడీ బిల్డింగ్ ఇలా చేస్తాడో చూస్తాను. ఆ కోపంలో అగ్రెషన్ వచ్చి ఇంకా బాడీ బిల్డింగ్ ఎక్కువ చేయొచ్చు కదా అని చూస్తాను. నువ్వు తేడానా? పోయి మా భాస్కర్ నే పట్టుకున్నావా? అన్నది బాడీ చాలా బాగుంది కదా. బార్కి వెళ్ళి చిల్లు బీర్ తాగు. కోపం తగ్గిపోయాక 2 సార్లు కోపం వచ్చినా రాకపోయినా అదైతే పడాలి లోపలికి. లోపల పడాలి. రాజువయ్యా నువ్వు కాదు భరత్, ఏ బారో చెప్తే రవిని కూడా పంపిస్తాను. మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. కూర్చో. నెక్స్ట్ బాత్రూమ్ లో కూర్చోవాలి. బాత్రూమ్ లో కూర్చొని ప్రశాంతమైన ఎంటర్టైన్మెంట్ అక్కడే ఉంటుంది కదా. బాత్రూమ్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ నీకు యాక్చువల్ గా ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉంటది? బాత్రూమ్ లోనే ఉంటది. అరే నువ్వు ఎంటర్టైన్మెంట్ అన్నావు, ప్రశాంతం అనలే. నాకు తెలిసి నువ్వు బాత్రూమ్ గోడల మీద విద్యాబాలన్ ఫోటో అతకబెట్టుకున్నావు. నెక్స్ట్ నా వస్తువులు జాగ్రత్త ఉంచుకొని పక్కన వస్తువులు ఖరాబ్ చేస్తుంటా. పగల కొట్టిన తర్వాత అయ్యో అది నీ వస్తువు అని తెలిసినప్పుడు అది కోపం ఇంకో వస్తువు పగల కొడతా. ఓహో అది కరెక్ట్ అయింది. కోపంగా ఉన్నప్పుడు బాగా జుట్టు బీక్కుంటాం. ఏడుందిరాడా? పక్కవాడిది పీకుతావా? ఒక్కసారి నీకు ఫుల్ కోపం ఉంది నా మీద కోపం ఉంది, పక్కోడి మీద చూపెడుతున్నావు. కమాన్ 1 2 3 గో. నా కోపం తగ్గిపోయింది రవి. నెక్స్ట్ యా. నాకు కోపం వచ్చినప్పుడు నేను ఫస్ట్ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. రాజువయ్యా మహారాజువయ్యా. నెక్స్ట్ నేను కోపం వచ్చినప్పుడు రవిని చూస్తూ కూర్చుంటాను. అంత ఖాళీగా ఉంటున్నావారా? కోపం వచ్చినప్పుడు ఫోన్ కొడితే వెళ్ళి కూర్చుంటున్నావు ఆమె ముందు. టీవీలో చూస్తూ నాకు ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటాను. సూపర్, ఇదైతే క్రేజియస్ట్ ఆన్సర్. సూపర్ ఇది. కూర్చో. నెక్స్ట్ నా కోపం వస్తే పక్కవాడి కళ్ళతో పగల కొడతాను. ఇది ఎన్నో అద్దాలు నీకు? 3. వెరీ గుడ్. నెక్స్ట్ నాకు కోపం వస్తే నా గర్ల్ ఫ్రెండ్ గట్టిగా వాటేసుకుంటా. ఆమె కోపం వస్తే నేనే వాటేసుకుంటా. కోపం ఎప్పుడు వస్తుంది? పిల్లని తిట్టినప్పుడే. నేను దాన్ని తిట్టలేను, సో బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తాను, కోపం తగ్గించుకుంటాను. సుధాకర్ కోపం వచ్చినప్పుడు సుధాకర్ ఎపిసోడ్లన్నీ యూట్యూబ్ లో చూసుకుంటాడు. అమ్మాయి జీవితం అనిపిస్తుంది. నువ్వేం చేస్తావు? నాకు కోపం వచ్చినప్పుడు గుడ్డలను జించుకుంటాను. ఎందుకురా మాకు ఆ దర్శనం? కోపం ఎప్పుడు వస్తుంది సుధాకర్? బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిగ్గు లేదు, అందుకే కోపం రాదు. ఇలాంటి ప్రశ్నలు పెళ్ళాం అడిగితే మనకు కోపం వస్తుంది. ఎంట్రుకి ఎవరిది? నాది. నాకు లేవానే? ఇంత పెద్దగా ఎందుకుంది? అది ఒక్కడింటికి పెంచా లక్కని. ఈ లిప్స్టిక్ మరకలు ఎవరిది? నేను మిరపకాయ బజ్జి తిని ఇట్లా అన్నా, అది నాకు కోపం వస్తుంది ఇట్లా అడిగితే. అమ్మా ఈ ఇంటికి ఇంత చిన్నగా ఉంది. ఇలాంటి ప్రశ్న పెళ్ళాం అడిగితే కోపం వస్తుంది.
పెళ్లికి ముందు ఇంకెవరితోనే ఎఫ్ఐఆర్ ఉందా అని అడిగినప్పుడు అన్నప్పుడు కోపం వస్తుందా నీకు? అది ఈ మధ్య చాలా కామన్ క్వశ్చన్ అయిపోయింది కదా. మనం కూడా అడుగుతున్నాం కదా మన పిల్లల్ని. నీకెంత మంది ఎక్స్పీరియన్స్, నాకెంత మంది ఎక్స్పీరియన్స్? జాబ్ ఎక్స్పీరియన్స్ రా, జాబ్ ఎక్స్పీరియన్స్ రా. ఏమండి ఈరోజు ఆఫీస్ నుంచి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? రానే పారిపోతున్నా, జూలో పందురికి నల్ల చేసుకొని వస్తా. ఏమండి దాంట్లో మీరు ఏ రోల్ చేస్తున్నారు? జంతువులకు కూడు పెట్టే రోజు. వావ్. నీకు రోజు పెడతా కదా, అలవాటైంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకున్నా. చెప్పు నాన్న. భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు బట్టలు నలిగిపోయింటాయి కదా, భర్త అడుగుతుంది ఎక్కడ బట్టలు ఎందుకు అలా నలిగిపోయినాయి అని అడుగుతున్నప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తుందా? మరి ఇస్త్రీ వేసుకుని పో, వెళ్ళేటప్పుడు ఇస్త్రీ వేసుకో, వచ్చేటప్పుడు ఇస్త్రీ వేసుకో. ఒక మంచి సజెషన్ ఇస్తాను నీకు బాబ్జాన్. 2 జతలు తీసుకుపో, ఎప్పుడైనా ఒక జత వేసుకో, ఇంకో జత వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేసుకో, సరేనా? ప్రాబ్లం ఉండదు. నేను అడిగినా అని చెప్పు వైఫ్ ని. నెక్స్ట్, భర్త లేట్ గా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు భార్య అడుగుతుంది కదా, ఎందుకు లేట్ గా వచ్చారు, తాగొచ్చారా అని అడిగినప్పుడు చిరాకు వస్తుంది. ఈ నుంచి స్టార్ట్ అయితే సర్రని ఎక్కుతుంది, ఏం చేయలేము. అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది నీకు? లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేము, ఎందుకంటే ఆడదాన్ని మనం కొట్టద్దు. సూపర్, కూసో. నెక్స్ట్, మన కాపురం మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే కోపం వస్తుంది. ఎలా అడుగుతున్నావు అంటే ఒక మెన్యూ కార్డ్ తీసుకెళ్లి మన కాపురం మీద మీ ఒపీనియన్ ఏంటి, గుడ్ అయితే గుడ్ అని టిక్ చేయండి, ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ మీద, లేదా వెరీ బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్, అలాగే కమెంట్స్ కూడా రాయండి ప్లీజ్. డి నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్, ఏంటి పని మనిషి కొడుకు నీ పోలికలు వచ్చాయి అని అడిగినప్పుడు పని మంచి కొడుక్కి నీ పోలికలు వచ్చాయా అంటే, పెళ్ళానికి ఎంత పని కూడా ఖాళీగా ఉందంటే ఎవరికి ఏ పోలికలు వచ్చాయి? నెక్స్ట్, చావుకి వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకుని బాగుంటుంది అడిగినప్పుడు బాగా కోపం వస్తుంది. అది కూడా మన సైడ్ వాళ్ళు ఎవరైనా పోతే వచ్చి ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది. అవునండి, మీ బామ్మ చనిపోయింది కదా, 11th డే చేస్తున్నారు, పింక్ శారీ కట్టుకున్నా లేదా మీరు మన ప్యారెట్ గ్రీన్ శారీ కొని ఇచ్చారు కదా, అది కట్టుకోనా? మొన్న పిట్టల ధరలాగా వేసుకున్నావు చూడు, ఒకటి రంగులుగా, అది వేసుకుని రా, అది మళ్ళీ బతికి లేస్తుంది మా బామ్మ. నెక్స్ట్, ఫస్ట్ నైట్ రోజు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడిగినప్పుడు కోపం వస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇండియా ఓడిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు వైఫ్ వచ్చి ఏ కూర చేయాలి, ఏ స్నాక్స్ చేయాలి ఇప్పుడు అని అడిగినప్పుడు నేను నీ కడుపు కోసమే కదా అడుగుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా ఓడిపోతుంటే మాకెంత మానసిక శోభ ఉంటుందో మీకేం తెలుసు. అప్పుడు వచ్చి ఏ కూర ఉండాలి, మునక్కాయ కూర ఉండాలా, రాత్రికి భలే పనికొస్తుంది మనకి అన్నప్పుడు కాదు శోభ ఎవరు? ఓకే, ఇంకా లాస్ట్ సుధాకర్ ని అడిగేద్దాం. సుధాకర్ చెప్పు. వదిన ఇలాంటి క్వశ్చన్ అడుగుతూనే కోపం వస్తుంది. పెళ్లి చూపులప్పుడు ఏమండి నీ పక్కన ఉన్న ఫ్రెండ్ వచ్చాడు కదా, వాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడండి ఆ రోజు అని చెప్పింది. పిచ్చి కోపం వచ్చింది. చూడడానికి వచ్చింది నన్ను, వాడు నచ్చితే ఎట్లానే నీకు? ఎవరుండే అప్పుడు సత్తనా భాస్కర్? వీళ్ళు ఎవరు లేరు. భాస్కర్ టీవీలో అమ్మగా కనిపిస్తారు, ఇక్కడే ఉండి ఎలా ఉంటారని అడిగినప్పుడు బాగా కాలుతుంటుంది. జోక్స్ చెప్పడంలో నా స్టైలే వేరు, నేను ఎలా చెప్పినా మీరు నవ్వేస్తారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా చెప్తా. అసలు నాకు విషయం అర్థం కాదు. అమ్మాయిలు మీరు అంతా ఉన్నారు, బస్ స్టాప్ లో గానీ బస్సులో గానీ ఆర్టీసీ బస్సులో కాలు వేసి తొక్కా అనుకోండి, ఈడియట్, స్టూపిడ్, రాస్కెల్, నీకు అక్క చెల్లెలు లేరా అని తిడతారు. అదే కాలు మీరు తొక్కితే మేము నోరేని ఎత్తుతాం. సినిమా థియేటర్ లో కాలు తగిలితే చాలు, అరే కడుపుకు అన్నం తింటున్నావు గడి తింటున్నావు అంటున్నారు. మీరు ఒక కాలు వేస్తే రెండో కాలు ఎప్పుడు వేస్తారా అని చూస్తూ ఉంటాం. రే నా లవర్ ఏంటారో 2 రోజుల నుంచి మాట్లాడడం మానేసింది, చచ్చిపోదాం అనిపిస్తుందిరా అంటే, అదే ఒక బాయ్ ఫ్రెండ్ అనుకోండి, ఓ పని చేయి, రాత్రికి ఫోన్ చేస్తా, నేను మాట్లాడతా, సిస్టర్తో నేను మాట్లాడతా అని చెప్తాడు. ఇదే సమస్య ఒక అమ్మాయి మరొక అమ్మాయికి చెప్పింది అనుకోండి, ఆ అమ్మాయి రియాక్షన్ ఏముంటుంది తెలుసా? నేను ముందే చెప్పాను ఆడి బేవర్స్ నా కొడుకు, నువ్వు విన్నావా? పాపం ఒక ఆయన ఏంటంటే పిల్లలు టార్చర్ భరించలేకపోయాడు, చచ్చిపోతానంత ఫీలింగ్ వచ్చింది. ఒకరోజు దేవుని పిలిచాడు, దేవుడా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, మా ఆవిడ టార్చర్ భరించలేకపోతా, అంతా మర్చిపోవాలి, నా గతం అంతా చెరిపోవాలని. దేవుడు ఏం చేశాడంటే అతను మైండ్ తీసి కొత్త మైండ్ పెట్టాడు. ఏమైనా ఇప్పుడు నీకు కొత్త మైండ్ ఫిక్స్ చేశాను, మీ ఆవిడ ఏమైనా గుర్తు వస్తుందా అంటే, మా ఆవిడ ఏమి గుర్తురాదు కానీ తన పేరు మాత్రం లైట్గా గుర్తుంది అన్నాడు.
సిస్టమ్ ఎంత అప్డేట్ చేసినా కూడా వైరస్ మాత్రం పోవట్లేదు. ఈ మధ్య శ్రీముఖి ఆటో పంచ్ లేసిన తర్వాత చిన్నపిల్లలు ఎలా తయారయ్యారంటే, మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను. టాయిలెట్కి ఎలా వెళ్ళాలి తెలియక పిల్లడు ఉన్నాడు. అరే టాయిలెట్కి ఎలా వెళ్ళాలన్నాను, జిప్పు తీసి వెళ్ళాలంటున్నాడు. ఒకసారి సుధాకర్ నా దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే పాప వాళ్ళ ఆవిడ చాలా దారుణంగా కొడుతూ ఉంటుంది. వాళ్ళ ఆవిడకి ఒకసారి జుట్టు దొరికిందని తెలియక అక్కడ కనిపించాడు. కొట్టుడు వచ్చి నన్ను అడిగాడు, మా ఆవిడ చాలా కోపం వస్తుంది, కొడుతుంది, ఏం చేయాలన్నాను. ఒక పని చేయి, మీ ఆవిడ కోపం వచ్చినప్పుడు అలా గట్టిగా హక్ చేసుకుని కిస్ ఇచ్చి అన్న. సూపర్. ఇంటికి వెళ్ళాడు, మరుసటి రోజు సెట్ నిండా రక్తంతో వచ్చాడు. ఏరా సుధాకర్ ఇలా అయిందన్నాడు. ఒరే యదవా, నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల ఇలా అయిందన్నాను. ఏరే ఏం చేసావంటే, ఉదయాన్నే మా అత్త కోపడింది, దానికి గౌరవించుకున్నా, ఏమైందా. ఏ మగవాడైనా మగవాడిగా పుట్టిన తర్వాత బ్యాంకాక్ వెళ్తాడు కానీ పిల్లల్ని తీసుకెళ్తాడు. అమెరికా తీసుకెళ్తాడు, యూరోప్ తీసుకెళ్తాడు, ఎక్కడికైనా తీసుకెళ్తాడు. బ్యాంకాక్, థాయిలాండ్కి మాత్రం తీసుకెళ్తాడు. ఇలానే మా ఆవిడ అడిగింది, ఏంటంటే ఎప్పుడు చూసినా బ్యాంకాక్ ఒక్కరే వెళ్తారు, నన్ను ఎందుకు తీసుకెళ్లరా అన్నారు. ఒకే ఒక సమాధానం చెప్పా, ఒకే ఒక డైలాగ్. టిఫిన్ బాక్స్ పట్టుకుని ఎవడైనా రెస్టారెంట్కి వెళ్తాడా? మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటి దారిలో కాటమరాయుడు సాంగ్ ఉంది కదా, డిఫరెంట్ స్టార్స్ పాడితే ఎలా ఉంటుందో మాకు చేసి చూస్తారా? పవర్ స్టార్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది ఇప్పుడు తెలుస్తుంది. పాట పాడతా. కాటమురాయుడా కదిరి నరసింహుడా, కాటమురాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, ఇదే పాటని మన ప్రభాస్ గారికి ఇస్తే ఎలా పాడతారు? కాటమురాయుడా కదిరి నరసింహుడా, కాటమురాయుడా కదిరి నరసింహుడా, మెట్టైన ఆటగాడ నిన్నే నమ్మితిరా, మెట్టైన ఆటగాడ నిన్నే నమ్మితిరా, బేత్రాయ్ సామి దేవుడా, నన్నేలి నోడ బేత్రాయ్ సామి దేవుడా. ఇదే పాట చిరంజీవి గారికి ఇస్తే ఎలా పాడతారు? కాటమురాయుడా కదిరి నరసింహుడా, కాటమురాయుడా కదిరి నరసింహుడా, బేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేత్రాయ్ సామి దేవుడా, నండేలి నోడ బేత్రాయ్ సామి దేవుడా. కృష్ణరాజు గారు, కాటమురాయుడా కదిరి నరసింహుడా, మేటైనా ఏటగారా నా యాల్ది నిన్నే నమ్మితిరా, బేత్రాయ్ సామిదేవుడా. భాస్కర్ పోసాని రాజా అడిగావు పాడతా. కాటమురాయుడా కదిరి నరసింహుడా, కాటమురాయుడా కదిరి నరసింహుడా, బెట్టైన ఎట్టగాడ నిన్నే నమ్మితిరా, బెట్టైన ఎట్టగాడ నిన్నే నమ్మితిరా, రాజా బేత్రాయ్ సామిదేవుడా, నన్నేలి నోడ బేత్రాయ్ సామిదేవుడా. మహేష్ బాబు, కాటమురాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేత్రాయ్ సామిదేవుడా, నన్నేలి నోడ బేత్రాయ్ సామిదేవుడా. నిజం నిజం నిజంలో మహేష్ బాబు. కాటమురాయుడా కదిరి నరసింహుడా, కాటమురాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేత్రాయ్ సామిదేవుడా, నన్నేలి నోడ బేత్రాయ్ సామిదేవుడా. డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచ్మెన్ బిహేవియర్ ఎలా ఉంటుందో మన ముందుకు చూపించడానికి వచ్చేస్తున్నాడు దివాననాలి సత్తన్నా. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్ వాళ్ళు చాలా పాపం చాలా కష్టాల్లో ఉంటారు, చాలా స్ట్రిక్ట్ గా జాబ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ జీవితంలో కూడా ఎంటర్టైన్మెంట్ అంటూ ఉంటది. సో వాళ్ళ లైఫ్ లో నేను ఒకసారి చాలా హిలేరియస్ కామెడీ చూసాను నేను. సో షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళాను. వాడు ఒక కస్టమర్ వచ్చాడు లోపలికి. ముట్టొద్దు నన్ను, మొత్తం అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అందరూ వచ్చేసారు. నైకర్న అంటే వాడు దగ్గరకు వచ్చేసిండు ఆ సెక్యూరిటీ గార్డ్. వాడు ఇట్లా ముట్టిండో లేదో, వాంది ఏంటంటే జబ్బు, ఎవడైనా టచ్ చేసిండంటే కథ మనకి చెక్కలు గిలిపుడతాయి. వాడు ఒక కస్టమర్ వచ్చాడు లోపలికి. నేను చెక్ చేద్దామని కింద వంగేసరికి వాడి పొజిషన్ ఎట్లుందంటే
అని కాళ్ళు పట్టుకున్నా ఇంకా పై రవి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఏటీఎం సెంటర్ దగ్గర మన శ్రీనగర్ కాలనీలో ఏటీఎం నుంచి డబ్బు తీసుకొని ఒక ఆవిడ వెళ్తుంది. బైక్ నుంచి ఒకడు వచ్చాడు, పుల్సర్ బండి, అది పల్సర్ పుల్సర్ చైన్ లాగి వేసుకొని ఎగురుతుంటే సెక్యూరిటీ గార్డు, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వాడు ముసలాయన, వాడు ఎగిరి పట్టుకోవాలని దుంకేసి పట్టుకున్నాడు. వాడు బాగిరే అంటున్నాడు. పట్టుకొని ఇట్లా మెడ పట్టుకునేసరికి కింద పడ్డారు. వాడు కింద పడిపోయిన డ్రైవర్ గారు అట్లా బండి తీసుకొని ఆ పుల్సర్ తీసుకొని వెళ్ళిపోయాడు. నా గలీజ్ ఉందన్న పుల్సర్ అంటే పల్సర్. ఇది ఒక ఫన్ ఇన్సిడెంట్. ఇంకో నగల షాప్ లో నిల్చున్నాడు. వాడు లోపల నగల కోసం పోయిండు. ఒకడు పోయి నగలన్నీ లేపుకొని పరిగెత్తుకుంటూ వస్తే దీని కాళ్ళ దగ్గర పడ్డాడు. అరే ఉట్రే బాబా అని వాళ్ళు లేపిండు. ఆ సేటి లోపు వచ్చి అరే అచ్చకాం కరా. మరి మా సత్తనకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పార్కులో వాచ్మెన్లు ఎలా బిహేవ్ చేస్తారో ఒకసారి మీ బిహేవ్ చేసి చూపించండి. ఇంత ముందు పార్కులు మన దగ్గర ఎట్లా ఉన్నాయంటే చక్కగా ఫ్యామిలీ సాయంత్రం అప్పుడు ఫ్యామిలీ పిల్లలు అందరినీ తీసుకొని చక్కగా తీసుకుపోయి ఫ్యామిలీలో మనం అక్కడ భార్య భర్తలు అక్కడ కూర్చుంటాం, పిల్లలు అక్కడ చక్కగా ఆడుకుంటుంటారు. ఇప్పుడు పార్కులు అసలు ఫ్యామిలీ పోలేం. పార్కులలో జంట పోయినామంటే ఒక రేట్ ఉంటుంది, సింగిల్ గా పోయినామంటే ఒక రేట్ ఉంటుంది. అక్కడ సింగిల్ గా పోయినాం అనుకో తీసుకో ఎంత 10 రూపాయల. అదే ఒక గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని తీసుకెళ్ళినాం అనుకో మంచి చూపిస్తా, స్పాట్ మంచి పెడతా, 100 రూపాయలు ఇంకా ఎక్కువ ఇచ్చేసి వాడు దగ్గరుండి మనకు స్పాట్ కూడా చూపిస్తాడు. ఇగో లాటి తీసు, ఇగో ఆడిపో అక్కడ బస్ అక్కడ సెటిల్ అయిపోయింది. కృష్ణకాంత్ పార్క్ అని ఇక్కడ దగ్గర సార్, అక్కడ షూటింగ్ అయిందా. ఓ హీరోయిన్ ముద్దు పెట్టుకోవాలి. ఆ హీరోయిన్కి ఏమో తెలుగు రాదు, వీడికేమో ఇంగ్లీష్ రాదు. వీడు చెప్తున్నాడు దాన్ని ముద్దు పెట్టాడు, ఐసా కర్నా ఐసా ఎక్స్ప్రెషన్స్ అన్నా. No, I'm not getting that expressions. Could you tell me something more? Madam, excuse me. If you are feeling trouble to act that, you just see that scene, you get inspired and go into the shot. ఓకే, పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. దేవుడు వరమందిస్తే మీరు ఎవరిని కోరుకుంటారు, ఏం కోరుకుంటారు? దేవుడా నాకు శ్రీముఖి తప్ప ఎవరన్నా ఓకే దేవుడా. ఎస్ చెప్పండి స్టూడెంట్స్. నాకు ఏం అడిగితే అది కొనిపెట్టే భర్త కావాలి. అప్పుడు దేవుడు గుళ్ళకెళ్ళి మాయమవుతాడు సప్పని. కనిపించాడు, ఇక మాకు కనిపించాడు దేవుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్, నాకు కాంటాక్ట్ నంబర్ కావాలని కోరుకుంటాను. ఎవరి కాంటాక్ట్? దేవుడిది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు నాకు ఏమి ఇష్టమైతుంది, ఎప్పుడన్నా ఫోన్ చేసి అడగడానికి ఏదన్నా. బాబోయ్. నెక్స్ట్, 4th ఇయర్ కల్లా నా బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అవ్వాలని కోరుకుంటా. కష్టంగా ఇప్పుడున్న పరిస్థితిలో అందుకే వరం అడిగిన. అందుకే వరం. అమ్మాయిలు మాత్రం సంవత్సరానికి ఒక మొగుడు కావాలని కోరుకుంటారు. సంవత్సరానికి ఒక మొగుడు కావాలని ఏ కోరుకుంటున్నారా? అమ్మాయి చెప్పింది నీకు అట్లా? చాలా మందిని చూసారు. ఏ అమ్మాయి చెప్పింది మీకు? సంవత్సరానికి ఒక మొగుడు, 6 మంత్స్ ఒక మొగుడు కావాలి మాకు. నన్ను ఇలా వాడుకుందా? ఫస్ట్ 6 నెలలు నాతో నుండే, ఇప్పుడు గెటప్ సీను అంటుంది. దాని తర్వాత ఇంకో 6 నెలలు నచ్చరవి అప్పి గాలిపటాల సుధాకర్. నెక్స్ట్, నాకు దేవుడు వరం ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో రవి అన్న ప్లేస్ లో నేను ఉండాలని కోరుకుంటా. నీకు దేవుడు వరం ఇచ్చాడు, ఇట్రా. నువ్వు శ్రీముఖి యాంకరింగ్ చేయాలి, అంతేనా? ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు, ముక్కు ఫేసు. శ్రీముఖి వితౌట్ మేకప్, శ్రీముఖి విత్ మేకప్. దీపక్ అడుగు నెక్స్ట్ పంచ్ పటాక ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? నాకు దేవుడు వరమిస్తే దేవుడితో ఒక సెల్ఫీ దిగాలని కోరుకుంటాను. దీపక్ నీ ఒపీనియన్ ఏంటి? దీపక్ ఆ అమ్మాయికి దేవుడితో సెల్ఫీ దిగాలని ఉందంట. దీపక్ చెప్పు. దీపక్, ఒరేయ్ దీపక్, నా పక్కన
ఏదో ఒక రోజు దీపక్ చేస్తాడు చేయరా. నేను ఈయన కూర్చుంటా, నువ్వు చేసేంత వరకు ఈయన కూర్చుంటా. దీనివల్ల నాకు అర్థమైందంటే ఈ ప్లేస్ చాలా తలనొప్పి అని. తలనొప్పి అంటే నన్ను అంటున్నావు? రవి అన్న చాలా ఎపిసోడ్స్ నుంచి ఎలా భరేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఎవరిని అరే ఎప్పుడైనా అనుకున్నారా శ్రీముఖి లాంటి ట్యాంకర్ వెనకాల పడుతుంది ఇట్లా? నాకు దేవుడు వరం ఇస్తే లైఫ్ లాంగ్ మా పేరెంట్స్ నాతోనే ఉండాలని కోరుకుంటా. దేవుని కానీ వరాలు ఎత్తే సింహకి నా పిల్లం కావాలి నేను. నిజంగా మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేయ ఒకసారి శ్రీముఖిని, మనస్ఫూర్తిగా. దగ్గరకు వచ్చి చెప్పనా? దగ్గరకు వచ్చి చెప్పు. శ్రీముఖి ఎంతో ఇష్టం. ఆమె చూడంగానే నా కళ్ళు ఉన్నాయి చూసావా, కోపంగా ఉంటాయి. కానీ నేను మాట్లాడచ్చు కదా, మేము తెలుగు వాళ్ళమేగా, తెలుగులో మాట్లాడితే మాకు అర్థమైతేగా. కళ్ళు ఉన్నాయి చూసావా. అంకులా? ఎవడరా అంకుల్ నీకు? ఆ శ్రీముఖి కళ్ళు బాగుంటాయి. ఆ కళ్ళు చూస్తుంటే కోపంగా ఉండేది, కానీ జాలిగుండెగా ప్రియంగా మాట చూసా, ఏమి అరిగినట్టుగా చిన్నపిల్లగా ఉండేది చూసా. అది ఆమె స్టైల్ అయినా, ఆమె అన్న ఆమె గెటప్ అయినా చాలా ఇష్టం. మీకోసం పాట పాడతా. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అర్సర రేపిందే విసిరి నవ్వు, నా అరలించే చిన్నారి నీ అరుపై చిన్నారి, అలరించే చిన్నారి నీ అనుభవమే ఓ పొన్నారి. మన పేరెంట్స్ మనం ఎలాంటి విషయాలు చేస్తే చెప్తే షాక్ అవుతారు. డాడీ నేను డాడీ నేను అన్నప్పుడు షాక్ అవుతుంది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు డాడీ వచ్చి ఏం చేయాలో చెప్తుంటే, అరే నాకు అన్ని తెలుసు డాడీ నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు షాక్ అవుతారు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకొని డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్తే నీ కొడుకు అట్లా చేస్తే నీకు అర్థమవుతారు అప్పుడు. నెక్స్ట్, మా డాడీకి నేను లాయర్ అవుతా అని చెప్పినప్పుడు ఎందుకు అవుతావు అని అంటే, రేపు పొద్దున నా కేసు నేనే వాదించుకొని నీ ఆస్తి మొత్తం కొట్టేస్తా అని అన్నప్పుడు. నెక్స్ట్ ఐఎమ్ జయన్. చిన్న తొడగొట్టు చిన్న. అరే ఈ చెయ్యి తీసుకొచ్చి ఈ తొడం కొట్టేదిరా, ఈ చేతితో ఈ తొడగొట్టు. లేపాలే, కింద లో యాంగిల్ ఉంది, కెమెరా కింద ఉంది, లేపాలి ఇట్లా స్లో మోషన్ లేపు. రెడీ టేక్ యాక్షన్. రే దోమలు చంపమలేదా? ఆ చెయ్యి ఆ కాలు రా, ఆ కాలు లేపు, రైట్ లేపు, రైట్ హ్యాండ్ అది తెలుసు కదా. ఇది లేపి ఇది టాన్ తీసుకురావాలి పైనుంచి, పైన స్లో మోషన్ లా. 1 2 3. రైట్ చెప్పు. రోజంతా ఫోన్ వాడకపోతే షాక్ అవుతా పేరెంట్స్ కదా. రాజమౌళి వచ్చి బాహుబలి 3 నేను పెట్టి తీస్తానంటే ఎలాంటి విషయాల్లో పేరెంట్స్ షాక్ అవుతారు? పటా స్టైల్లో సుధాకర్ వచ్చి కామెడీ చేస్తాంటే షాక్ అవుతారు. రచ్చ రచ్చ మంచి నాన్న 3 సంవత్సరాలు చెప్పట్ల
ప్రశ్నలతో రెడీగా ఉండండి, ఎందుకంటే కామెడీ చేయడానికి కాదు, చిలక జ్యోతిష్యం చెప్పడానికి ఎస్పెషల్లీ రవి కోసం వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. చిలక పలుకు, చిలకమ్మ పలుకు, జ్యోతిష్యం చెప్తాం, చిలక జ్యోతిష్యం చెప్తాం. గురుగారు చెప్పమ్మా. చిన్న డౌట్. చెప్పు. మీరు చిలక జ్యోతిష్యం చెప్తారు కదా? అవును బిడ్డ. చిలికేది ఇక్కడ ఇన్ని కలర్ఫుల్ చిలకలు ఉండంగా ఆ చిలక ఎందుకని మోటగా నేను చెప్పేది ఎవరి గురించి అంటే, ఆహా, తిరుపతి వెంకన్న స్వామి, కొండగట్టు వంజన్న, సరే బిడ్డ, ఈ పటాసు జోకు 2 అంటే 2 సందమామ సూర్యుడు ఉన్నారు, అది మీరిద్దరే. మొదటగా సూర్యుడి గురించి చెప్పుకుందాం, తర్వాత సందమామ గురించి. సూర్యుడి గురించి? సూర్యుడు ఎవరు? రవి. రవి. రవి గురించి చెప్పుకుందాం. అమ్మా చిలకమ్మ వచ్చి నీ మనసుతో సీటిది లాస్య వచ్చింది దొరా. నేను కాదమ్మా, అమ్మ పలికింది, రాసి వచ్చింది. అందరికి దేవుడు నుదుట రాత రాస్తే నీకు లాస్య రాత రాసిండు. నువ్వు బంగారం దొర. అమ్మాయిలంటే అస్సలు పడదు, అమ్మాయిల వంక కన్నెత్తి చూడవు, కానీ ఆంటీలంటే సొల్లు గార్చుకుంటావు. నిజంగా నువ్వు చెట్టుకు చీర కట్టిన పోయి చుట్టుకుంటావు దొర. అమ్మ చెప్పింది నాకు తెలియదు బిడ్డ, కానీ నీది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఒక్కసారి నవ్వు, బోసి నవ్వు. ఆ చిన్న పిల్లాడి మనస్తత్వం కాబట్టి ఎప్పుడు ఏ ఆంటీ సంఖనెక్కాలా, ఏ ఆంటీ బుగ్గ గిల్లాలా, ఏ ఆంటీని కొరకాలా అని ఆలోచిస్తుంటావు దొర. నీది నెక్స్ట్ ఉంటుందా? మనసులో నీకోటి ఉన్నది, హీరో అవుదామని కోరిక ఉన్నది. ఖచ్చితంగా పెద్ద యాక్షన్ హీరో అవుతావు. పెద్ద పెద్ద హీరోయిన్లు షకీలా, సన్నీ లియోన్లతో యాక్షన్ నీ యాక్షన్ కు నచ్చి ఆస్కర్ అవార్డు ఇస్తారు బిడ్డ. ఆటగాడివి, క్రికెట్ బాగా ఆడతావు, ఒక్కసారి బ్యాట్ పడితే అస్సలు వదలవు. నేను హాఫ్ సెంచరీలు కొడితే అందుకే 4 పోరగాళ్ళు వచ్చారు. రా అంటే రానించే, వి అంటే వీరుడు, రానించే వీరుడివి బిడ్డ. అంత మంచి జరుగుతుంది, శుభం నీకు. నన్ను పొగిడిండా వేసుకున్నాడా? ఇప్పుడు చందమామ గురించి చెప్పాలి. పేరు శ్రీముఖి, పేరుకు మాత్రం నిజంగా శ్రీముఖి, లోపలంతా చంద్రముఖి. అందానికి అందం, అభినయానికి అభినయం. అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటావు అని అనుకుంటావు బిడ్డ, కానీ కాదు. మగాడికి బట్టలు వేస్తే ఎలా ఉంటావో అలా ఉంటావు బిడ్డ. కానీ బిడ్డ ఒక్క మాట, పాటలంటే పిచ్చి, బాగా పాడతావు. పాటలంటే అంత పిచ్చి నీకు. నువ్వు పాడితే ఇన్నోళ్ళకి పిచ్చి లేస్తుంది. అంత గొప్ప స్టోన్ నీది. యాంకర్ కి ఎక్కువ, యాక్టర్ కి తక్కువ. మంచి మొగుడు వస్తాడు బిడ్డ, కానీ నీ మొగుడికి నీ చేతిలో మూడుతుంది. నువ్వు ఎటువంటి రకం అంటే కర్తెన్ వెనుక కొట్టి కెమెరా ముందు ఏడిసే రకం తల్లి. హీరోయిన్ అవ్వాలని ఆశ, ఖచ్చితంగా అవుతావు హీరోయిన్ కి తల్లి. కానీ నిజం చెప్తున్నా, పటాస్ షోకు నువ్వే దేవతవు తల్లి. నీ దీనులతోని మాలాంటి పోరగాళ్ళందరూ సల్లంగా ఉంటారు. మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నేనే ఇస్తా ఎక్స్ట్రా ఫన్. జ్యోతిష్యం మా ఇద్దరే చెప్పినావు. పటాస్ లో ఉండే కమిడియన్స్ గురించి జ్యోతిష్యం చెప్తే ఎలా ఉంటది? మా పటాసులో ఉండే ఆర్టిస్టుల గురించి చెప్తాను బిడ్డ. చిలకమ్మ చెప్పింది, నేను చెప్పలే, అమ్మ పలికింది, జగదంబ పలికింది. గెటప్ సీను, వాడు అన్ని గెటప్పులు ఏసి 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 వాడికి ఆఖరికి ఛానళ్ళకు, సినిమాలకు తన్ని తగిలేస్తారు బిడ్డ. ఆడు ఫ్యూచర్ లో జాతరలో ఆ గెటప్ ఈ గెటప్పులు వేసుకుంటూ బతుకుతాడు బిడ్డ. హలో, పక్కపండి ఊదేది నువ్వే. ఆటో రాంప్రసాద్, ఫ్యూచర్ లో ఆటోలు ఉండవు, అన్ని క్యాబులే.
ఇప్పటికే వాడు పంచర్లు వేసుకుంటూ బతుకుతున్నాడు. వాడి ఆటోని తీసుకెళ్లి తుప్పు పట్టిన షాపులో అమ్మేసుకొని వాడు మాత్రం పంచర్లు వేసుకుంటూ 10 ఊళ్ళు తిరుగుతాడు బిడ్డ. తర్వాత మా ముక్కు అవినాషు, వీడికి మాత్రం లైఫ్ బాగుంది బిడ్డ, చాలా బాగా బతుకుతాడు. ఈ మధ్య కాలుష్యానికి తిండికి చాలా మంది హాస్పిటల్లో పాలవుతున్నారు. వీడు ముక్కుతో రోగులందరికీ ఆక్సిజన్ అందిస్తాడు బిడ్డ. ఇక మా బద్దం భాస్కర్ బిడ్డ, వాడు అన్ని జోకులన్నీ చెప్పి జోకులన్నీ అయిపోయి కమెడీని అతను కామెడీ మెంబర్స్ కి అందరికి బాడీ గార్డ్గా వస్తాడు బిడ్డ. మా లోబో ఎంత మంచి లోబో అంటే ఈ మధ్య బ్లూ క్రాస్ అని ఒకటి వచ్చింది బిడ్డ. అంటే జంతువులను వాడొద్దు ఎక్కడ, అందుకే సర్కస్ లో ఏనుగులు లేవు తీసుకోవద్దని చెప్పి మా వాడిని చిన్న ఏనుగు గున్న ఏనుగు సర్కస్ లో పెడతారు బిడ్డ. ఇక వెంకిగాడు, వాడు మామూలు కాదు. వాడు ఏదన్నా చెప్పురా అంటే మామూలు కాదు, హరికథలు బుర్ర కథలే చెప్తాడు. వాడు ఫ్యూచర్ లో ప్రతి ఊళ్ళో కోతులు ఆడించుకుంటూ బతుకుతాడు బిడ్డ. ఇక సుధాకర్ గురించి చెప్పాలంటే వామ్మో నాకు అద్దు బిడ్డ, కొన్ని రోజులు బతకాలని ఉన్నది. థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్ ని టార్గెట్ చేస్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ చేయడానికి. బాబోయ్, లెట్స్ వెల్కమ్ రచ్చ రవి. మనందరికీ తెలుసు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎలా ఉంటారు, మనందరం కూడా రోజు ఫేస్ చేస్తూ ఉంటాం. చిత్రంగా అంటే నాకు ట్రాఫిక్ వాళ్ళది అర్థం కాని ఒక్క విషయం, వాళ్ళు ఎలాంటి సెంటర్లు ఆపుతారంటే శ్రీముఖి, ఒక ఎత్తుగడ్డ అక్కడ బండి ఎక్కడానికి కష్టం, అక్కడ బండి పెట్టుకొని కూర్చుంటాడు, కాలించే తీసుకొని చెప్పలేదు, మనం ఎడిపోతాం. లేకపోతే మూల మలుపు కాడ ఆడ బండి తిప్పుడు వెనకాల ఏమున్నదో కూడా తెలియదు, ఆ టైంలో ఆపుతాడు. పరేషాన్ ఉంటాడు, బండిది తాళం చేతి రవన్నా. వాళ్ళందరూ ఆపరు రవన్నా. ఎవడైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో, ఎవడైతే ఇలా ఆపుతున్న పరేషాన్ రోజు ఉంటుంది మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండదో అనుకున్న మాత్రమే టార్గెట్ చేసి ఆపుతాడు రవన్నా. కావాలంటే చూడదు తమ్ముళ్ళందరూ, మీకు అందరి అనుభవం. ఎంత అందంగా ఉన్న ముసుగు సుందరులు కట్టుకొని పోయినా అలా వెళ్ళిపోయినాక కూడా ఆపుతారు. దరిద్రునికి నన్ను ఆపిండి ఏంటి వాడు. అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి తెలుసా, ఈ అమ్మాయి వాళ్ళే, సార్ ప్లీజ్ సార్ క్లాస్ రూమ్ లేట్ అవుతుంది సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ఎగ్జామ్ టైం అవుతుంది సార్. ఎగ్జామ్ కాదే ల్యాబ్, నాకు తెలియదు దుంగు. అసలు వాడు ఇచ్చే ఒక చిన్న డైలాగ్ ఉంటుంది రవన్న, పర్సులు ఏమున్నాయి అప్పుడు వీళ్ళ లిస్టు, క్యాడ్బెరీ కుర్కురే, క్యాడ్బెరీ కుర్కురే, ఒక మిర్రర్, 2 ఫేర్ అండ్ లవ్లీ, ఇంకొకటి ఏంటిదా టికిలీ ప్యాకెట్. అనగానే వాడు ఏది వర్కౌట్ కాకపోతే అమ్మాయిల దగ్గర ఎక్కువ డబ్బులు వర్కౌట్ అంతా మనతోనే పెట్టిస్తారు కదా, సరేగానే అవి ప్యాక్ చేసి అవి ఇచ్చిపో, మా ఇంట్లో వాడోళ్ళు ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ యొక్క కష్టాలు చెప్తా. మనము ఎండలో 2 నిమిషాలు కూడా ఉండలేరు, ఏసీలో ఉంటాము, రూమ్ లోకి వెళ్ళి బయటికి రాగానే ఇరిటేట్ గా ఫీల్ అవుతాం. కానీ 24 అవర్స్ ఎండలో నిలబడి సర్వీస్ చేస్తాడు ఒక ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేష్ అన్న నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన దగ్గర పోయినా, మల్లేష్ అన్న ఏందన్నా మీ పరిస్థితి ఎలా ఉందని అంటే, ఏం పరిస్థితి, నీది గవర్నమెంట్ జాబ్ అని చెప్పపోయాను. ఎందుకు అన్నాడు అన్న, గవర్నమెంట్ జాబు గణపతి పండుగలకు మేము ఉండాలి, రంజాన్ కు మేము ఉండాలి, క్రిస్మస్ కు మేము ఉండాలి, అరే సీఎం ర్యాలీ ఉన్నదంటే మేము ఉండాలి, ఎవడో బంధు రావస్తో రూకం చేసినంటే మేము ఉండాలి. చేసుకున్న ఆడదానికి ఒకడే మొగుడన్నా, మాకు 100 మంది మొగుళ్ళన్నా. అరే ఏందన్నా గట్లనో, లేకపోతే అన్నా నేను ఎవరినో ఆపుతా, వాడు బ్రేక్ చేసేటి సిగ్నల్ ఆపరాబాయ్ అన్నా అంతే, నాకు ఒక ఫోన్ వస్తుంది అన్న, మనోడే వదిలే అంటాడు. ఎవరు సార్ మీరంట, నన్నే ఎవడు అంటావురా నువ్వు. సిగ్నల్ కాడ వాళ్ళు విజిల్ వేస్తారన్న అంటాడు, అంటే ఆగురాబాయ్ అంటాడు. మనోళ్ళు మోహిత్ గారు అంటాడు, అరే ఇప్పుడు చూడ ట్రాఫిక్ కూడా చూస్తాడు కదా, ఇప్పుడు ఇస్తా చూడు, కొద్దిలో గీత జరుగుతుంటాడు ముందరికి, ఇక్కడ ఊతా అంటాడు, కొద్దిగా వెనక వచ్చినట్టు చెప్తాడు. మళ్ళీ అక్కడ 180 సెకండ్లు ఉంటానే ఆడుకుంటాడు, టైం పాస్ చేస్తాడు ట్రాఫిక్ వాళ్ళతోటి. అవునా స్టూడెంట్స్ వాళ్ళు ఒక తిక్కగారు ఎట్లుంటారో తెలుసా,
ట్రాఫిక్ కానిస్టేబుల్ పంజగుట్ట ఫ్లైఓవర్ కాడ నేను సిగ్నల్ పడ్డదని అక్కడ వెయిట్ చేస్తున్నా. ఒక సిగ్నల్స్ బ్రేక్ చేసుకుంటూ ఒక టిక్కీ కొడుతూ మోహిత్ గారు నన్ను బ్యాచ్ సీరియస్ గా అట్లాంటి బ్యాచ్ ముగ్గురు పోతున్నారు. ముగ్గురు పోతే ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్బా ఇలా 100 రూపాయలు దొరికినారు ఫైన్ అనుకోండి అని ఆపాడు. ఆల్రెడీ ముగ్గురు నువ్వు ఎక్కడ ఎక్కుతావు అనుకుంటూ పోతాను వాళ్ళు. రవణ నీతికి నిజాయితీకి మారు పేరు అంటే ఎవరు అంటే ప్రపంచం మొత్తం వెతికిన ట్రాఫిక్ పోలీస్ ఒకడే. అవునా కదా మీరు చెప్పులు ఏంటంటే ప్రపంచంలో వాళ్ళకి అందరు సమానమే. హెల్మెట్ లేకుండా వాళ్ళ భార్య వచ్చిన ఆపి ఫైన్ ఎత్తారు. దేశాన్ని కాపాడడానికి అక్కడ ఆర్మీ, టైం కు ఆఫీస్ వెళ్ళడానికి ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎప్పుడు నిరంతరం మనకు సహకరిస్తారు. వాళ్ళకు మనం సహకరిస్తాం. మరి మా ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మీరు రిచ్ పీపుల్ కి పూర్ పీపుల్ కి డిఫరెన్స్ ఎలా చూపెడతారో చూపెట్టి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎలా చూపిస్తాడు ఓకేనా? రవాణా రిచ్ పీపుల్ కి పూర్ పీపుల్ కి పూపుల్ కాదు రిచ్ పీపుల్. అరే మా సార్ ఏంది అట్లా చెప్పిండు చిన్నప్పుడు. రిచ్ పీపుల్ కి పూర్ పీపుల్ కి డిఫరెన్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి తెలియదు, కానీ ఆపే విధానంలో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇట్లా రవి గారు అంటాడు యాంకరింగ్ చేసి 4 పైసలు సంపాదిస్తాడు. వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, ఈ కార్ ఇంత అర్ధరాత్రి పోతుంది, అద్దాలు ఎక్కించుకొని సౌండ్ లైట్లు కూడా కనపడతలేవు, మనిషి కనపడతలేడు అని ఆపడానికి అయిపోయినప్పుడు ఎందుకు సార్ ఆపారని అడగరు. దగ్గరికి రాగానే హలో ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలియదు సార్, నేను రోజు 24 గంటలు ఇక్కడ నౌకరీ చేస్తానా, మీరు ఎవరు సార్ అంటాడు. నన్ను ఎవరు అంటున్నావా? ఓ షాట్ అని ఫోన్ తీస్తాడు. మళ్ళీ వీడు ఎవరికి కొడుతున్నాడు, ఎవరికైనా సస్పెండ్ ఆర్డర్ వస్తుందని పో సార్. ఇక పేదలని కన్ఫర్మ్ గా తెలుస్తుంది ఏమన్నా. వాడు కర్మగాలి అదే రోజు లైసెన్స్ లేనప్పుడు, జేబులో పైసలు లేనప్పుడు దొరుకుతాడు. హలో హలో బండి ఆపండి సార్, నీకు దండం పెడతా సార్. పెళ్ళమ్మకు సామాను గురించి ఎవరికి పైసలు నడిస్తే సార్ జర నా దగ్గర అమ్మతోడు పైసలు లేకపోతే బండి పెట్టి పంజగుట్ట నుంచి తర్వాత వచ్చి తీసుకోపో అంటాడు. లేదు సార్ నీ కాలు మొక్తా సార్, జేబులో 13 రూపాయలు ఉన్నాయి సార్ అంటే నేనేమన్నా బిచ్చగానే అనుకున్నావురా? 150 రూపాయలు ఇస్తే లేకపోతే లేదు. లేని దగ్గర గట్టిగా అడుగుతాడు, ఉన్న దగ్గర అసలు అడగలేడు. ఎందుకన్నా అనుకో ఎక్కడైనా అడిగడానికి ఏ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అదే పెద్ద డిఫరెన్స్ ఇక్కడ. ఈ రోజు ఫస్ట్ టాపిక్ ఇన్ పంచపటాకా ఇస్ టెంపుల్స్ కి ఎలాంటి సందర్భాల్లో వెళ్తుంటాము? అమ్మాయిల కోసం పోతాం. అమ్మాయిల కోసం గుడికి పోతావా? హాస్టల్ పోరా? అమ్మాయిల హాస్టల్ ఇంకా చాలా మంది ఉంటారు. గుళ్ళు అయితే మంచి ఉంటారు. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన ఆంజనేయ స్వామి ఫేవరెట్ అని చెప్పి బ్రహ్మచారి అమ్మాయిల కోసం వెళ్తా అంటున్నాడు ఏంట్రా టెంపుల్? ఏదో అలా ఫ్లోలో బాగుంటది, ముఖం చూడు గుడికి వెళ్ళి ఫేస్ అది. పోయినా సార్ పోతే నా చెప్పులు సార్ తెచ్చుకోవడానికి పోతా. దేవుడు యోగక్షేమాలు కనుక్కోవడానికి వాట్సాప్ చేసి అడగచ్చుగా. హౌ ఆర్ యు? ఐ యామ్ నాట్ ఏబుల్ టు కమ్. నెంబర్ మిస్ అయింది. ఏది ఒకసారి అడిగి చూపించు. గుడిలో దేవుడు రవి, నేను పూజారి. గోవిందా గోవిందా దేవుడా, ఓ మంచి దేవుడా, అప్పుడప్పుడు నా కోరికలు తీస్తూ కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు. చాలే గోవిందా గోవిందా తదాస్తు. yes నెక్స్ట్ గుడికి కొబ్బరి చిప్పల కోసం వెళ్తుంటా. కొబ్బరి చిప్పలతో ఏం చేస్తావు నువ్వు? పచ్చడి పెట్టుకుంటా. ఏం పచ్చడి? కొబ్బరి పచ్చడి. నీకు టిఫిన్ సెంటర్ ఉందా? ఉన్నది. ఓహో, అందరు టిఫిన్ సెంటర్ లో పచ్చళ్ళని ఆ గుడి నుంచి టెంకాయలా? ఏడున్నది రా బాబు నీ టిఫిన్ సెంటర్? కోటిలో. దగ్గర కూడా రాము మేము. ఎగ్జామ్ లో మార్క్స్ నాకు రాకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళకి రాకూడదు అని చెప్పడానికి. దేవుడో మంచి దేవుడో, కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నాను. రవి మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయి ఫెయిల్ అయిపోవాలి, కానీ నేను మాత్రం బార్డర్ మార్క్స్ అయినా పాస్ అయిపోవాలి. రవి ఆల్ ది బెస్ట్. నువ్వు బాగా రాయాలని నేను చాలా మొక్కుకున్నాను దేవుడికి. నువ్వే పాస్ అవుతావు. తెలుస్తుంది. yes నెక్స్ట్ మన క్రష్ మనకి పడపోయినా పర్లేదు కానీ పక్కన మన ఫ్రెండ్ కి పడకూడదు అనేసి గుడికి వెళ్ళి మొక్కుకుంటాం అన్నమాట. ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ గర్ల్స్ అయితే వాళ్ళ డ్రెస్సులు చూపించి ఓవర్ యాక్షన్ చేయడానికి వస్తారు. మీ నాన్న నేర్పించింది ఇవన్నీ? సూపర్ నాన్న, సూపర్ ఆన్సర్. నెక్స్ట్ పూజారి కూతురికి లైన్ వేయడానికి వెళ్తాం.
నెక్స్ట్ ఒక మంచి బుజ్జి హస్బెండ్ రావాలి. మంచి బుజ్జి హస్బెండ్ అంట. బుజ్జి husband. బుజ్జి కుక్క బుజ్జి పిల్లి ఉండగానే బుజ్జి హస్బెండ్. మార్నింగ్ ఇంట్లో టిఫిన్ లేనప్పుడు పంతులు పెట్టే ప్రసాదం కోసం టెంపుల్ కి వెళ్తాం. ఇంత పెడతారు ప్రసాదం, ఇంత కూడా రాదు అది. 10 times వెళ్తాం కదన్నా. ఓహో వెళ్ళిందే వెళ్తావు. కాదు, ఒకటే గుడికి కాకుండా 2-3 గుడులు అన్ని. తిరిగితే కడుపు నిండిపోతుంది. 4-5 బ్రేక్ఫాస్ట్ తిన్నట్టుంటది. నెక్స్ట్ లవ్ బ్రేకప్ అయినప్పుడు గర్ల్స్ అయితే లవ్ బ్రేకప్ అయినప్పుడు గుడికి వెళ్తారా? తలనొప్పి తగ్గిందని. ఇంకా నైస్. ఆ. నెక్స్ట్ లవర్ బర్త్డే రోజు గుడికి వెళ్ళి లవర్ బాగుండాలని మొక్కుంటా. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. నాకు కూడా ఇట్లాంటి బాయ్ ఫ్రెండ్ దొరుకుంటే బాగుండు. రవి ఏ రోజైనా నా కోసం గుడికి వెళ్ళి మొక్కుకున్నవరా అలాగా? ఆడు ఫ్రీ ఉన్నాడు పో. నెక్స్ట్ గంట కొట్టడానికి. ఏ గంటరా? గుడిలో ఉన్న గంట కొట్టడానికి. టింగ్ టింగ్. సూపర్. అండ్ సెకండ్ టాపిక్ ఇస్ లవర్స్ మధ్య గొడవ అయిపోయినప్పుడు అబ్బాయిలే ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? అవ్వాలి. నీ తప్పు ఉన్నా నేనే సారీ చెప్తా, నా తప్పున్నా నేనే సారీ చెప్తా. అయితావా లేదా? Say sorry to నేను Puri అవ్వను. right now. Say నేను sorry to- అవ్వను. Sorry to Puri. నేను అవ్వను. నేను Say sorry to కాంప్రమైజ్ Puri. తప్పదు, అబ్బాయిలు కాంప్రమైజ్ అవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి మాత్రం హార్ట్ ఉంటుంది. కిడ్నీ లివర్ అవన్నీ పనిచేస్తలేవా నీవి? కిడ్నీలు లివర్లతోని వాటితోని ప్రేమించరే, హార్ట్ తోని ప్రేమిస్తారు. హార్ట్ తోటి మీరు కిడ్నీలతో ప్రేమిస్తారు, మేము హార్ట్ తోని ప్రేమిస్తాం. అది మగాడంటే. నెక్స్ట్ అమ్మాయి ఇంకో అబ్బాయితో వెళ్ళొద్దు అనేసి దబ్న కాంప్రమైజ్. ఇంకో వారితో పోతుందేమో అని భయంతో వదిలించుకోవద్దు, ఎందుకంటే నేను ప్రేమించాను Double కాబట్టి. compromise. అవును, మనమే కాంప్రమైజ్. అక్కడ కూడా హార్టే వచ్చింది. రెడీ? నెక్స్ట్ Yes, next. లల్లి. నీకెప్పుడు పెళ్లి? రవి ఒప్పుకుంటా ఇప్పుడే. అడుగు, ఎంత ఇచ్చినావు అని అడుగు. నేను నీకు 200 రూపీస్ ఇస్తా. రవి నన్ను వదిలే. నాకు ₹1 ఇద్దరు రవి కావాలి. కాపురంలో చిచ్చు పెట్టడానికి నీకేమీ అనిపిస్తలేదా? అన్న చెల్లెల మధ్యలో నేను ఎందుకు? తెలిసిపోయిందరా మనం అన్న చెల్లెల పర్లేదా? తెలిసిపోయింది. అన్న చెల్లెలు కాదు, అక్క తమ్ముడు. సెట్ అవుతుంది కదా బాడీ. చూడు. ఆగు ఆగు, మేము మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. పెద్ద మనుషులం, నీకు మీ తెలుస్తలేదా? వదినది ఇంకా ఆన్సర్ చేయలేదు. సల్ల పడిందా? సల్ల పడిందా? ఏం సలవాడదా? అన్నయ్య వదినా మమ్మీకి ఓకేనేనా అడుగు. పక్కన అత్తమ్మనే కదా? మీకు ఎప్పుడు ఓకే? అయ్యో ఒకసారి మీ మమ్మీని అడుగుతా నేను. అత్తమ్మ ఆగు, అత్తమ్మ గిత్తమ్మ అని నువ్వు ఫిక్స్ కాకు. మా మమ్మీ అత్తమ్మనే అవుతుంది, వేరే మమ్మీ అత్తమ్మనే అవుతుంది. నీకు నేను సెట్ చేస్తాను. ఆగు. ఏం సెట్ చేస్తావు ఏమోనే. మీ కూతురు మరి మా రవి మీద మోజు చూపిస్తుంది, ఇష్టపడుతుంది. మోజు గీజు అన్న అంటే చెప్పుది. మనసు పడిందంట. మరి పెళ్లికి మీరు ఓకేనా? ఓకే అంటారా? ఒకవేళ ఓకే అనలేదు అనుకోండి, చెప్పకుండా వెళ్ళిపోతా. అందుకే ఓకే అనేసాను, ఇండైరెక్ట్ గా చెప్పిందండి. విన్నారా? మరి మీ ఆయన్ని ఒక మాట అడిగి చెప్పొచ్చు కదా. మా మామ కూడా ఓకే. మీ మర్దలను అడుగుదాం. మర్దలా నీకు ఓకేనా ఈ సంబంధం? ఓ మర్దలు ఉన్నాకైతే నాకు డబుల్ ఓకే. మా మమ్మీ ఆల్రెడీ ఒప్పుకుంది, డాడీని అల్లుడు ఒప్పిస్తాడు కదా. ఫ్యామిలీ వరుసలు కల్పిస్తున్నారు బాబోయ్. మా ఫ్యామిలీ లల్లి ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది అని కాంప్రమైజ్ అవుతాడు. ముందే చెప్తున్నా లల్లి, మన లైఫ్ లో జరిగే విషయాలకు అన్నిటికీ నేనే సారీ చెప్పేస్తున్నా ముందే. నన్ను మళ్ళీ సారీ అడగదు. నేనే చెప్తా. వచ్చేసావా? పచ్చని కాపురం ఇదే. అమ్మాయిలు అలిగితే అందంగా ఉంటుంది, అబ్బాయిలు అలిగితే చెండలంగా ఉంటుంది కాబట్టి. అలుగు ఒకసారి. బా చండాలం. నెక్స్ట్
అబ్బాయిలు తప్పులు చేశారు కాబట్టి అబ్బాయిలే సారీ చెప్పాలి. మీరు దేవతలు, మీరు పైనుంచి దిగొచ్చారు. మీరు ఎందుకు చేస్తారు తప్పులు? మీరు చేయరు కదా తప్పులు. మీరు తప్పులు చేయకుండానే మీ ఇంట్లో అమ్మ నాన్న ఏడుస్తున్నారు. మీరు తప్పులు చేయకుండానే ఆఫీస్ లో బాస్ ఏడుస్తున్నాడు. మీరు తప్పులు చేయకుండానే సంతోషంగా పీసాల్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు తీసుకున్నాం రా అని. అయినా మేమే సారీ చెప్పాలి. అమ్మాయిలు ఇన్నోసెంట్. ఓవర్ ఇన్నోసెంట్ అమ్మాయిలు కొత్త సెంట్ వచ్చింది, అది ఇన్నోసెంట్. వాడు పడ్డ కష్టం ఇంకోటి పడకూడదని. అమ్మాయిలు మనకంటే ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి. అమ్మాయిలు మనకంటే ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి. మనోడేంద్రా మనం అందరం ఇట్లా ఆలోచిస్తాడు, తేడా పోతున్నాడు. బౌల్లో చాలా చిట్స్ ఉన్నాయి, అందులో మీ అందరి పేర్లు ఉన్నాయి. మేము ఒక్కొక్క చిట్ తీస్తాము, ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు ఇక్కడికి వస్తారు. వెనుకున్న వీల్ ఏదైతే ఉందో ఆ వీల్ లో 7 టాస్క్స్ ఉన్నాయి. ఒకటి అయ్యో పాపం, పాడుతా తీయగా, తీస్మార్ ఖాన్ और క్వీన్, అయ్యో పాపం, నా మాట నీ నోట, డైలాగ్ కింగ్, మేరా నామ్ జోకర్ అండ్ డాన్స్ బేబీ. ఆ 7 టాపిక్స్ లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక టాపిక్ మీరు వచ్చి ఇక్కడ పర్ఫార్మ్ చేస్తారు. అండ్ ఎవరైతే ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి లాస్ట్ లో 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. And the first lucky student is Satya. నువ్వు స్టార్ట్ అన్న వెంటనే ఆ వీల్ రొటేట్ అవుతుంది. నువ్వు స్టాప్ అనగానే ఆ వీల్ స్టాప్ అవుతుంది. ఎక్కడ స్టాప్ అవుతుందో చూద్దాం. నౌ సే స్టార్ట్. స్టార్ట్. స్టాప్. డైలాగ్ కింగ్ అనే టాపిక్ లో అసలు ఏం జరగబోతుంది? ఓవర్ టు యు రవి. డైలాగ్స్ బాగా చెప్తావా? నాకు తెలిసినంత వరకు చెప్తా సార్, వచ్చినంత వరకు. అయితే మనందరికి బాగా నచ్చిన ఒక యాక్టర్, బాగా నచ్చిన ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు. ఆ సినిమా జల్సా. ఓకే, పవర్ స్టార్ గారు. రెడీయా? ఓకే రెడీ. ఫ్యామిలీ కష్టాలు నీకేం తెలుసా? మేము ఎంత కష్టపడతామో నీకేం తెలుసు? ఆఫ్టర్ ఆల్ బ్యాచిలర్ గాడివి. కష్టాలు రాది. అమ్మ నాన్న చూసిన పిల్లని చేసుకొని సంవత్సరం తిరిగేలోపు కావాలి పిల్లల్ని కానీ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళని చదివించడానికి కష్టం అది. అసలు ఒక అమ్మాయి లైన్ లో పెట్టడానికి ఒక బ్యాచిలర్ ఎన్ని కష్టాలు పడతాడో ఈ రోజు చెప్తాను. నువ్వు విను. అసలు ఒక్క అమ్మాయి నన్ను లైన్ లో పెట్టాలని పొద్దున్నే నిద్ర సరిపోకుండా 9ంటికి లేచి కాలేజ్ టైం వరకు రెడీ అయ్యి స్నానం చేయకుండా సరే ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని రోడ్డు దగ్గరికి వెళ్ళి నించుంటే ఒక్క అమ్మాయి కూడా చూడకుండా వెళ్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. అయినా సరే పువ్వు ఇచ్చైనా సరే ఇంప్రెస్ చేద్దామని పువ్వు కొనుక్కెళ్దామంటే జేబులో 10 రూపాయలు లేకపోయినా సరే పూల కొట్టుల దగ్గరికి వెళ్ళి అప్పడితే వాడు తిడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. అది కాదు, లెటర్ అయినా రాద్దాం అనుకుంటే నాకు ఇంగ్లీష్ రాదంట, తనకు తెలుగులో అర్థం అవుతుందో అర్థం అవుతుందని పక్కింటితో లెటర్ రాపిస్తే చివరిలో వాడు నా పేరుకు బదులు వాడి పేరు రాపిస్తే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసా? ఇవి కాదనుకోని అసలు అమ్మాయిలు స్టైల్ ఉన్నోడికే సైడ్ కొడతారు, కారు ఉన్నోడికే కమిట్ అవుతారు. ఇలా చేసే అమ్మాయిల్ని ట్రాప్ లో పెట్టాలని ఏం చేయాలో తెలుసా నీకు? అసలు బాధ తెలుసా? అమ్మాయిల ముందు బిల్డప్ ఇవ్వడానికి బైక్ అడగాలి, అంతా కమిట్ అయిన తర్వాత రూమ్ అడగాలి, అడగడానికి ఫోన్ చేస్తే ఫ్రెండ్ లేదంటే బాధలో ఉండదు తెలుసా? ఎన్ని బాధలు ఉంటాయా? అన్ని బాధలు ఉంటాయి. అమ్మాయిలకి ప్రపోజ్ చేయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ బొట్ట పెట్టుకోవాలని నీకు తెలుసా? నాకు తెలుసు. ఇది కాకుండా అమ్మాయిలకు లైన్ వేయాలంటే ఎగ్జామ్స్ సంకనాకిపోతాయన్న భయం నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే బుక్ పట్టా గదిలోకి వెళ్ళా బాగా చదివా, ఇక్కడ కష్టం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, నాలాంటి బ్యాచిలర్స్ కే ఉంది. ఓకే, ఫెంటాస్టిక్ గా చెప్పావు డైలాగ్ సత్య. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నౌ ద సెకండ్ స్టూడెంట్ ఇస్ ది వన్ అండ్ ఓన్లీ నందో. స్టార్ట్. స్టాప్. డైలాగ్ కింగ్. మళ్ళీ ది సేమ్ టాపిక్ డైలాగ్ కింగ్ వచ్చేసింది కాబట్టి నీకు తెలుసు యాజ్ యూజువల్ నీకు వచ్చిన ఒక సూపర్ డూపర్ డైలాగ్ ని మాకు చెప్పాలి నువ్వు. కానీ వెరైటీగా ఇప్పుడు మనోడికి 10,000 వెళ్ళొద్దు నీకే 10,000 వెళ్ళాలి అని అంటే క్రియేటివ్ గా
బెగ్గర్స్ మధ్యలో డిస్కషన్ డైలాగ్ రూపంలో, అది కూడా బొమ్మరిల్లు క్లైమాక్స్ ఉంది కదా ప్రకాష్ రాజ్ గారు అండ్ సిద్ధార్థ్, ఆ సీన్ నువ్వు నీ ఫ్రెండ్ ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు. సూర్య సో ఇందులో ప్రకాష్ రాజ్ ఎవరు, సిద్ధార్థ్ ఎవరు? ప్రకాష్ రాజ్. సిద్ధార్థ్. బొమ్మరిల్లు సీన్ బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు. ఓకేనా? యాక్షన్. మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. నేనేం చేశాను రా? చాలు నాన్న, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు చేసిన నిర్వాకం చాలు. నేను కోల్పోయింది చాలు నాన్న, ఇంకొద్దు. ఏం కోల్పోయావరా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునేటప్పుడు నా బొచ్చులో ఏ ఉందో ఈ రోజు ఏం లేదో అదే నాన్న నేను కోల్పోయింది. 2 రూపాయలు చిల్లర నాన్న, 2 రూపాయలు చిల్లర నాన్న. ఎప్పుడు మీ కొడుకు గొప్పగా అడుక్కోవాలి, గొప్ప అడుక్కునేవాడు కావాలని అనుకుంటారు తప్ప నా కస్టమర్లు ఎవరో, నేను తిరిగే ఏరియాలు ఏంటో మాత్రం మీరు తెలుసుకోరు నాన్న. నీ గురించి నేను ఏదన్నా 1,000 సార్లు ఆలోచిస్తాను కదరా. 1000 సార్లు ఈడ 1000 రూపాయలు ఎలా సంపాదించాడని ఆలోచిస్తావు కానీ ఆ 1000 రూపాయలు సంపాదించేటప్పుడు నేను ఎంతమందిని అడుక్కున్నాను మాత్రం మీరు గుర్తించట్లేదు నాన్న. అడుక్కునే దానికన్నా ఎక్కువ వచ్చే సంతోషం మీకు తెలుసు నాన్న, కానీ ఆ అడుక్కునే డబ్బులతో బిర్యానీ తింటే వచ్చే ఆనందం మీకు తెలియదు నాన్న, నాకు తెలుసు. మీరు గుడికి వెళ్ళమంటారు, నేను వెళ్తాను. వెళ్ళేలోపు మొత్తం చిల్లరంతా మీరే పోగేస్తే అవుతున్నారు నాన్న తోటి ముష్టలు నన్ను చూసి. పొచ్చు పట్టుకోవడం కూడా మీరే నేర్పిస్తే చిల్లర లెక్క పెట్టలేకపోతున్నాను నాన్న. సిద్ధు, నేను అడుక్కుంటున్నానంటే అడుక్కొని సంతోషంగా ఉన్నాను అనుకున్నాను రా, కానీ నీ కస్టమర్లు లాగేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను రా. చెప్తావు అనుకున్నాను నాన్న, నీకు తెలియకుండా నా చేయి తీసుకోవాలనుకుంటున్నాను నాన్న, కానీ ఎప్పటికీ నా చెప్ప మీ చేతుల్లోనే ఉంది నాన్న, వదలట్లేదు. ఒక్కసారి వదలండి నాన్న. వెళ్ళరా, పోయి అడుక్కోరా. సికింద్రాబాద్ జంక్షన్ వెళ్ళి అడుక్కో. డాడీ మొదటి పని చేస్తారా? అడుక్కోరా, అడుక్కో. ఏదో 5 రూపాయలు ఇచ్చి 5 లక్షలు అన్నట్టు బిల్డప్ ఎత్తున్నాడు. ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ సీ ఆ 10,000 మీకే వస్తాయో లేదో. థ్యాంక్ యూ. And the next lucky student is Veena. Okay, Veena, nu start ante the wheel will start rotating. Start. Stop. నా మాట నీ నోట పలకాలి చిలక. ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని చేస్తావా లేకపోతే నీ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తావా నీ ఇష్టం. నేను అండ్ శ్రీముఖి క్యారెక్టర్స్ లో ఉంటాం, ఓకేనా? అండ్ మీరు స్టేజ్ మీద రవి అండ్ శ్రీముఖి అవుతారు. మేము ఏం మాట్లాడినా మీరు యాక్షన్స్ లో చేస్తారు. మీకు మైక్ ఉండదు, మీరు లిప్ మూమెంట్ ఉండదు. మేము ఏం చేసినా ఏం మాట్లాడినా మీరు స్టేజ్ మీద యాక్ట్ చేస్తారు. సింపుల్, ఓకేనా? ఎంత బాగా చేస్తారో చూద్దాం. ఓకే, నీకు సపోర్ట్ గా ఎవరిని తీసుకున్నాం మరి నువ్వు? దీపు, ప్లీజ్ కాల్ దీపు ఆన్ ది స్టేజ్. దీపు అండ్ వీణా ఇద్దరు వచ్చేసారు. మరి ఇందులో శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? నేను శ్రీముఖి, తిను రవి. అయితే నువ్వు నా సైడ్ వచ్చేసాయి. నువ్వు అత్త, నేను కోడలు. నువ్వు బండగా ఉన్నావు కాబట్టి అత్తవి. పోరా. పోవే. నమస్కారం అత్తయ్య. నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. అత్త మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అత్త. మార్నింగ్ లేవగానే నన్నే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు 1 అవుతుంది కాబట్టి నేను స్టార్ మైల్ లా చూస్తున్నాను. నువ్వు వెళ్ళి వంట చేయిపో. కాదే, నీ బొందత్త. నువ్వు పాతకాలంలో ఉన్నావు. నేను అత్తమ్మని, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు నీ బొంద అని అంటావా? అయ్యో తప్పైపోయి చెంపలు వేసుకుంటున్నా, చెంపలు. అయ్యో గుంజలు తీస్తున్నా. సారీ అత్తమ్మ, సారీ. 10 తీస్తా. 1 2 3 4 5 6 7 8 9 10. అయ్యో అత్తగారిని పట్టుకుని బొందన్నా. మీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తా 10 సార్లు.
పటాస్ వస్తుంది అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. స్టార్ మహిళ చూడాలి నేను. సుమక్క రోజు నాకు చూడమని ఫోన్ చేస్తుంది. నువ్వు వెళ్ళి ఫస్ట్ వంట చెప్పు. ఏందే నువ్వు స్టార్ మహిళ జుట్టు పట్టుకొని నేను గుంజితే నీ జుట్టు పట్టుకొని మొత్తం పీకేస్తానే. నీకు ఇలా కాదు, కిరోసిన్ పోసి తగలెడతాను నిన్ను. అది కిరోసిన్ కాదు, నీ బొందత్త వాటర్ వేసావు. స్నానం కాలే పొద్దున, ఇప్పుడు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అత్తమ్మా నేను పటాస్ చూసుకుంటా, మీరు వెళ్ళి రామకృష్ణ అనుకోండి. రామకృష్ణ ఎవరు? మా ఆయన పేరు సురేష్. రామకృష్ణ అంటే దేవుణ్ణి తలుచుకోండి అని. సూపర్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. చాలా బాగా చేశారు. మరి 10,000 రూపీస్ మీకు వస్తాయో లేదో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్.